ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా వివిధ మండలాల నుంచి ఎవరైతే విజేతలు వచ్చినారో వారికి నేను సభాముఖంగా వారికి అందరికీ అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఇంచుమించు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అప్పుడు అన్ని స్కూళ్ళకు కూడా కొన్ని స్కూల్ అటెండ్ చేయడం జరిగింది. చాలా మంచి పర్ఫార్మెన్స్, అందరు బాలులు బాలికలు ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా క్రీడల్లో కూడా మనము జాతీయ స్థాయికి కూడా నారాయణ ఖేడ్ నుండి కూడా ఎదగడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లనే ఇంకా మీరు అందరూ కూడా ముందు ఇంకా మంచి ప్రాక్టీస్ చేసుకొని ముందు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రభుత్వం మీకు అందరికీ తెలిసేమో, కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. అక్కడ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చి వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అట్లాగే మనము క్రీడల్లో చాలా వెనుకబడి ఉన్నాం అని చెప్పేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ నేషనల్ మన స్టేట్ లెవెల్లో, ఎందుకంటే వాటికి ఇంకొక వారి ఉద్దేశం ఏముందంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక స్టేడియం ఇచ్చి క్రీడల్లో అందరికీ కూడా రాణించే విధంగా ట్రైనింగ్ ఇచ్చి కృషి చేయాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నారాయణ ఖేడ్లో కూడా మా డిగ్రీ కాలేజ్ పక్కకు 20 కోట్ల రూపాయలతోనే ఇండోర్ అవుట్డోర్ స్టేడియం కూడా ఫైల్ రెడీగా ఉంది. త్వరలో మనకు శాంక్షన్ అవుతుంది. ఇక్కడే డిగ్రీ కాలేజ్ పక్కకు మనం 5.5 ఎకరాల స్థలం చూసినాం. ఇండోర్ అవుట్డోర్ స్టేడియం త్వరలో మనకు శాంక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం అని కూడా మీకు చెప్తా ఉన్నాం. తర్వాత నేను ఎన్నికైన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరు యూజువల్గా జాతీయ పతాకాన్ని ఎగిరేసి మనం ఎవరి ఆఫీస్ దగ్గర వాళ్ళు ఎగిరేసుకొని పండుగ జరుపుకునే వాళ్ళం. కానీ ప్రతి 15 ఆగస్టు, ప్రతి 15th ఆగస్టు రోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకొని మళ్ళీ మనం రెవెన్యూ మైదానంలో మనం అందరం మళ్ళీ ఒక కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ మార్చ్ పాస్ట్ కానీ అట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి రిపబ్లిక్ డే రోజు 26 జనవరి రోజు అందరికీ ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరైతే నిష్ఠాపరులు ఉన్నారో, ఎవరైతే బెస్ట్ ఎంప్లాయీ, ఎవరైతే మంచిగా పనిచేస్తూ ఉన్నారో అటువంటి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారందరికీ కూడా పురస్కారం ఇవ్వడం జరిగింది. అట్లాంటిది కొత్త నాందిని సృష్టించడం జరిగింది. తర్వాత మీరు 15th ఆగస్ట్ రోజు కానీ 26 జనవరి రోజు కానీ చాలామంది పిల్లలు మీరు మార్చ్ ఫాస్ట్లో పాల్గొంటూ ఉన్నారు. దాంట్లో ఎప్పుడు కూడా నేను చూసినప్పుడు మీ రెసిడెన్షియల్ స్కూల్కే ఫస్ట్ ప్రైజ్ వస్తున్నది మీకు మార్చ్ ఫాస్ట్లో అని చెప్పేసి నిజంగా మీకు అందరికీ అభినందిస్తూ ఉన్నా. చాలా మంచిగా బ్యాండ్ చక్కగా మార్చ్ ఫాస్ట్ వాళ్ళ బ్యాండ్ కూడా చాలా వాయిస్తారు వాళ్ళు. అట్లాంటిది ఇంకా కూడా ముందు మీరు అందరూ కూడా క్రీడల్లో రాణించాలి. ఇంకా నారాయణ ఖేడ్ నియోజకవర్గం జాతీయ స్థాయికి రిప్రజెంటేషన్ చేయాలి, అంత ఎత్తుకు మీరు ఎదగాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ఫస్ట్ ప్రతిపాదించి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కనీసం అంటే 15 నెలలు అవుతున్నది. అబ్బా 20 కోట్లు అంటే నీకు ఒక్కరికి ఇస్తే ఎట్లా అని ఆయన సార్ 5 కోట్లు ఇచ్చిన విడతల వారీగా మాకు 2-3 సంవత్సరాలు అయిపోతుంది అని చెప్పినా, లేదు సార్ ఖచ్చితంగా నీకు ఎంతో కొంత 5 కోట్లను కాకుండా ఎంత అయితే అంత మీకు ఇస్తామని చెప్పినారు. యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం త్వరలో, దానికి ఫైల్ మీద సంతకం కూడా అవుతుంది. మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం మీరు అందరు చదువుకున్న వాళ్ళు అంతా 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధికి కానీ. కాబట్టే కొంచెం మనం అవి అప్పులు తీర్పుకుంటూ వడ్డీలన్నీ తీర్పుకుంటూ ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి చక్కబెట్టుకుంటూ సంక్షేమ పథకాల అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత ఖర్చులు తక్కువ చేసుకుంది. ఫస్ట్ దుబారా చాలా ఖర్చులు ఉండే, అటువంటి ఖర్చులను తగ్గించుకొని ఈ ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుని ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ ఫండ్స్ జమ చేసుకొని ముందుకు పోతా ఉందని చెప్పేసి మీ అందరి దృష్టికి, లేకుంటే ఎప్పుడో అయిపోతుండే 15 నెలల నుంచి ఫైల్ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ టేబుల్ మీద ఉంది. మళ్ళీ ఇంకో విషయం, మీకు ఇక్కడ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఇక్కడ కూడా 64 ఫ్యాకల్టీలో మీకు ట్రైనింగ్ ఇచ్చి అన్ని ప్లంబింగ్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ టర్నరు ఫిట్టరు తర్వాత ఫ్యాషన్ డిజైనింగు బ్యూటీషియను ఇట్లాంటి కోర్సులు అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడే డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లో 4 ఎకరాల స్థలం చూసినాం. దానికి త్వరలో అది కూడా శాంక్షన్ అయింది. త్వరలో మనం పని కూడా స్టార్ట్ కావద్దని చెప్తా ఉన్నాం మీకు. ఎందుకంటే దానికి 45 కోట్లు పెట్టినాం.
మళ్ళీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి కూడా మనం 200 కోట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ పెడితే నారాయణఖేడ్ కాకుండా వాసర్లో మారుమూల ప్రాంతంలో అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ స్టార్ట్ చేస్తే ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది, అందరికీ సెంటర్లో ఉంటుంది అన్ని మండలాలకనే వాసర్లో కూడా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. త్వరలో అక్కడ పనులు కూడా స్టార్ట్ అయినాయి. వచ్చే ఈ జూన్ కాకుండా మళ్ళీ జూన్ వరకు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. దాంట్లో అన్ని స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 2500 మంది విద్యార్థులను ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. వారికి అక్కడనే హాస్టల్ వసతి ఉంటుంది, తర్వాత క్రీడలు అక్కడనే ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది, తర్వాత మళ్ళా ఉపాధ్యాయులకు వారందరికీ కూడా అక్కడ క్వార్టర్స్ అవన్నీ కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తాం. స్టడీ అవర్స్ కూడా రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా అక్కడనే కండక్ట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. త్వరలో నేను అనుకుంటున్నా ఒక 2-3 నెలల లోపల ఖచ్చితంగా మీ స్టేడియం శాంక్షన్ చేసి తీసుకొని వస్తా అని చెప్పి చెప్తాను.